బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ రాజముద్ర ఎందుకు మార్పు చేస్తున్నారని క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. రాజముద్ర మార్చకూడదంటూ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ తొలగింపు ఎందుకు మార్పు చేయాలని నిరసనలో ప్రశ్నించనున్నారు. దీనికి నిరసనగా బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. కాకతీయ కళాతోరణాలు, చార్మినార్లను ఎందుకు తీస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా నిన్న తెలంగాణ రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాలు తీసివేయడానికి నిరసిస్తూ కిలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం ఎదుట బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. కాకతీయ రాజుల పాలన దీక్షకు ప్రతీక అయిన కాకతీయ కళాతోరణాన్ని దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తున్నట్లు నిరసన వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. రాజముద్ర మార్పుపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు మా ప్రతినిధి. భాస్కర్, చెప్పండి. బ్రాహ్మణి తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ తోరణం చిహ్నాన్ని తొలగించడంపై రాష్ట్రంలో పెద్ద కలకలం రేపుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలా టీఆర్ఎస్ పార్టీ పెద్ద ధర్నాకే పిలుపునిచ్చిన పరిస్థితి. కేటీఆర్ ధర్నాకు పిలుపునియడంతో నిన్న వరంగల్ జిల్లా నుండి వరంగల్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ నేతలంతా కాకతీయ కళాతోరణం ముందు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే కొంతమంది నిబంధనలకు ఉల్లంఘించారు చెప్పి ప్రభుత్వ చట్టాన్ని ఉల్లంఘన చేశారని చెప్పి 144 సెక్షన్ విధించారు. పోలీసులు దీనిపై కేసు కూడా నమోదు చేశారు వరంగల్ పోలీసులు. అయితే బుధవారం నిన్న జరిగినటువంటి ఇష్యూలో తోరణం తొలగించడం, దీంతో పాటు చార్మినార్ కూడా తొలగించడం పోతే పెద్ద టీఆర్ఎస్ నాయకులతో ఒక్కసారిగా నేను ధర్నాకు ప్రక్రియ మొదలుపెట్టిన పరిస్థితి. ఇది ఏదైతుందో తెలంగాణలో రాష్ట్ర సింహానికి సంబంధించి రైతుల సింహం కావచ్చు, కాకతీయ పోరాటాలకు పోటీగడైన వరంగల్ కాకతీయ తోరణం ఎంతో చరిత్ర ఉన్నది. దానికి ప్రాచీనంగా కాకతీయ తోరణం తొలగించడం చాలా దారుణం అని చెప్పేసి ఇలా టీఆర్ఎస్ శ్రేణులు అంతా ఒక్కసారిగా ధర్నాకు దిగిన పరిస్థితి. నేపథ్యంలో ఏదైనా గతంలో ఉన్నటువంటి 10 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కూడా వరంగల్ ఆనవాళ్ళు కావచ్చు, కాకతీయులు పరిపాలించినటువంటి ఆనవాయిస్తూ ఉన్నటువంటి కాకతీయ చిహ్నాన్ని తొలగించడం దారుణం అని చెప్పేసి ఇటు తెలంగాణ ప్రజలు కావచ్చు, అటు ఆందోళనకారులు కావచ్చు, ఇటు ప్రజా సంఘాలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయాలి కలిపి ఇలాంటి మార్పులు చేసుకుంటూ చర్మలను తీసేసుకుంటూ కాకతీయ తోరణం తీసేసుకుంటూ ఇది సరికాదు, ఈ పద్ధతిని మార్చాలి, యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు రాష్ట్రోకలు చేసిన పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలిపించిన పరిస్థితి కేటీఆర్ అయితే చూస్తున్న పరిస్థితి. అయితే గొలుసు కట్టుల చెరువులు కావచ్చు, తర్వాత అన్ని కాకతీయుల వాళ్ళ వారసత్వాన్ని ఉనికిపించే విధంగా చేస్తున్నటువంటి దాన్ని మొత్తానికి వరంగల్ చరిత్ర లేకుండా కాకతీయ తినడానికి ఆనవాళ్ళు లేకుండా పూర్తిస్థాయిలో ఇలా రేవంత్ రెడ్డి చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేయడం జరుగుతుంది. అయితే గత ముఖ్యమంత్రి గత 10 ఏళ్లు టీఆర్ఎస్ పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కావచ్చు, ముద్రలు కావచ్చు, ఇతర ఇది కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి భవనాలు కావచ్చు, చరిత్రలు కావచ్చు, తోరణాలు కావచ్చు, రాజముద్ర కావచ్చు, అన్నింటిలో ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని చెప్పేసి టీఆర్ఎస్ ఇదంతా ఆందోళన పడబట్టారు. రామని. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది. ఇవాళ చార్మినార్ దగ్గర నిరసనలో కేటీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. తెలంగాణ రాజముద్రలో ఎందుకు మార్పు చేస్తున్నారని క్లారిటీ ఇవ్వాలని పేర్కొంది. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, చెప్పండి. థ్యాంక్ యూ బ్రాహ్మణి. బీఆర్ఎస్ సంబంధించి రాష్ట్ర నాయకులు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాజముద్రలో మార్పులపై బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాజముద్రలో ఓరుగల్ సంబంధించినటువంటి కట్టోరం కావచ్చు, అలాగే హైదరాబాద్ సంబంధించినటువంటి మార్పు చార్మినార్ కావచ్చు, ఈ రెండింటిని కూడా చేసి వేరే మరి మార్పులు చేర్పులు చేసేసి కొత్త రాజముద్రను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిపోతున్న సందర్భంలో కూడా ఈ కార్యక్రమాన్ని కావచ్చు, ఈ యొక్క పరిణామాన్ని కావచ్చు, అటు ఇటు అలాగే నాయకులు కావచ్చు, అలాగే విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినటువంటి ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వేరే ఏవైనా కావచ్చు, అవి మినహాయించి కేసీఆర్ సంబంధించినటువంటి ఏదైనా ఆనవాళ్ళు ఏవి కూడా గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దానిలో భాగంగానే ఆయన ఉన్నటువంటి కేసీఆర్ మార్పు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ తీసుకునే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తారని చెప్పేసి అటు రాజకీయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అలాగే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే
తెలంగాణ అంటేనే చార్మినార్, చార్మినార్ అంటే తెలంగాణ అని చెప్పేసి, హైదరాబాద్ అంటేనే చార్మినార్ అని చెప్పేసి గతంలో ఎన్నోసార్లు ఒక చార్మినార్కు అంతర్జాతీయంగా ఒక గుర్తింపు ఉంది. హైదరాబాద్ అంటేనే చార్మినార్, ఎవరు హైదరాబాద్కి వచ్చినా కానీ కంపల్సరీ చార్మినార్ చూసి వెళ్తారు. అదేవిధంగా చార్మినార్ కూడా ప్రపంచ అందాలలో ఇది కూడా గుర్తించబడింది. కాబట్టి అలాంటి గుర్తింపు పొందినటువంటి చార్మినార్ ని ఇవి రాజముద్రలో తీసివేయడం చాలా దారుణం. అలాగే ముస్లిం మనోభావాలను కూడా దెబ్బతీయడం కూడా ఇది భాగమే అవుతుంది. కాబట్టి వాళ్ళకు సంబంధించిన ఒకటి ఆ అంశం కూడా, కాబట్టి ఇది ముస్లింలకు సంబంధించిన వ్యక్తి కూడా స్పందించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు చార్మినార్ వద్ద కేటీఆర్ కూడా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. ఆయన కూడా చార్మినార్ వద్ద ఆ యొక్క నిరసనలో పాల్గొనే అవకాశం ఈ రోజు ఉండబోతుంది. కాబట్టి కాకుండా కళాత్మకమే కాకుండా అలాగే ఈ రాజముద్రనే కాకుండా తెలంగాణ జాతీయ జయ జయ హే తెలంగాణ సాంగ్ పై కూడా మార్పులు చేర్పు చేయడం జరిగింది. అది కీరవాణి సారథ్యంలో కూడా స్వరకల్పనలో కూడా రెడీ అవుతుంది. ఇలా అనేక రకాలుగా కొన్ని విషయాలు కేసీఆర్ మార్క్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏది చేయాలని చెప్పేసి ఒక కుట్రతోటే రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నట్టు సందర్భం. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందరూ ఈ పిలుపులో విజయవంతం అయ్యి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అక్రమాలు కావచ్చు, అలాగే ఈ అకృత కార్యక్రమాలు కావచ్చు, ఏవైనా సరే ఆయన మానుకోవాలని చెప్పి ఆయన గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఆందోళన చేపడుతున్నారు. బ్రాహ్మణి ఓకే చారి, థ్యాంక్ యూ.